నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డిబివి స్వామి సమావేశం. నియోజకవర్గంలో నీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ. టెక్నాలజీతో రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రి అనగాని రీసర్వేపై ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తామని స్పష్టం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పిఎం లంకలో వ్యక్తిగత కార్యదర్శి అనిరుద్ పర్యటన. సముద్ర కోత ప్రాంతంలో చేపట్టిన గోడ నిర్మాణ పనులు పరిశీలన. సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి డిబివి స్వామి అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో నీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణాలు, పారిశుధ్యంపై చర్చించారు. సీజన్ వ్యాధుల నేపథ్యంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా మంత్రి సూచించారు. రెవెన్యూకి సంబంధించి 10 అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 10 లక్షల రూపాయల వరకు భూమి విలువ ఉంటే సక్సెస్ సర్టిఫికేట్ కోసం గ్రామ సచివాలయంలోని 100 రూపాయల ఫీజు చెల్లించి పొందవచ్చన్నారు. 10 లక్షల పైన విలువ ఉంటే 1000 రూపాయల ఫీజుగా నిర్ణయించినట్టు తెలిపారు. టెక్నాలజీ ద్వారా రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రీసర్వే చేయడానికి ఫోటోల పిచ్చితో ఇష్టానుసారం చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ క్యూఆర్ కోడ్ అనేది భూమి జీపీఎస్ కూడా చూపుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 15న పండగ వాతావరణంలో అందరికీ పాస్ పుస్తకాలు అందిస్తామని ప్రకటించారు. సంస్థ పరిపాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు పైన, అలాగే పేద ప్రజలందరికీ కూడా వారి యొక్క భూ వివాద పరిష్కారాలు చేసే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ముఖ్యంగా 10 అంశాల మీద పేదవాడికి రాబోయే రోజుల్లో, ఎందుకంటే భూమి అంటే సెంటిమెంట్, భూమి మీద పుడతాడు, భూమిలోని కలుస్తాడు కాబట్టి ఆ సెంటిమెంట్ ని, అతని ఎమోషన్స్ అర్థం చేసుకుని కొంచెం లీనియంట్ గా ఉన్నా కూడా గవర్నమెంట్ కొంచెం బ్రహ్మాండంగా పేదలకి సేవ చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 10 అంశాలు ముందు పెట్టుకుని దాని మీద అన్నిటి కూడా మాతో చర్చించి రెమెడీస్ కూడా తయారు జరిగింది. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సక్సెస్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలా మంది కూడా 1% ఉండి కట్టలేకనో కడుగోలేకనో ఆ సక్సెస్ తెచ్చుకోరు. గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకే, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి చాలా తక్కువ. అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్, సెకండ్ థర్డ్ జనరేషన్స్ లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా 43,89,43 lakhs ఇవ్వడం జరిగింది. 100% కూడా ఆగస్ట్ 2 కల్లా ఇచ్చి, ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమైన్ కనపడే విధంగా చేయమని చెప్పారు. అక్టోబర్ 2 కల్లా ఈ రాష్ట్రంలో మా సూపర్ 6 చెప్పినటువంటి అన్ని కూడా మేము చేస్తా ఉన్నాం. సుపరిపాలన వైపు వెళ్తా ఉన్నాం. పేదవాడి భూ హక్కులు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేశామో, ఏదైతే మాట ఇచ్చామో బరియల్ గ్రౌండ్స్ మీద, అలాగే పేదలకు ఇల్లు గాని, జర్నలిస్ట్ ఇల్లు గాని, ఎన్నిటిపైన కూడా చర్చ జరిగింది. దాదాపుగా 363 హ్యాబిటేషన్స్ లో మాకు ఇప్పుడు దాకా శ్మశాన వాటికలు లేవని చెప్పొచ్చింది. దానికి కావాల్సిన 137 కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తా ఉన్నారు. మేము ఏదైతే ఇంటింటికి తిరుగుతా ఉన్నాం ఈ నెలలో ఏమన్నా వచ్చినా కూడా వాటిని కూడా యాడ్ చేసుకుని 3 విడతలుగా ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. పేదల ఇల్లుల విషయంగా కూడా ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అది త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ 2 ఎక్కువ కార్యక్రమాలకు మేము డెడ్ లైన్ పెట్టుకున్నాము. కొన్నిటికి ఆగస్ట్ 15 పెట్టుకున్నాము, అక్టోబర్ 2 పెట్టుకున్నాం. సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చేయబోతా ఉన్నాం. దాదాపుగా 1,85,000 మాకు ఈ రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వచ్చినాయి. కానీ కేవలం 687 మాత్రమే ఉన్నాయి. అంటే మిగతా అన్ని కూడా మేము పరిష్కార మార్గం లేకపోతే చెయ్యలేనివి. ఎందుకంటే వచ్చే సమస్య అన్నిటి కూడా చాలా మటుకు చేయలేనివి ఉన్నాయి. పార్టీ ఆఫీసులో కూర్చుంటే దాదాపు 60 వచ్చినాయి, దాంట్లో 59 చేయలేనటువంటి. సో అవి కూడా మేము
వాళ్ళకి స్పీకింగ్ నోట్ ఇచ్చి ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలిసే దిశగా కూడా మేము చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు అలాగే భూ సమస్యలు అన్ని కూడా ఆధార్ లింక్, సర్వే నంబర్ లింక్ తో సహా, ఈ సర్వే నంబర్ నొక్కితే ఈ సర్వే నంబర్ లో ఈ భూమి ఎవరిది, ఎందుకు ఉంది, లేదా ఏ వివాదం ఉంది అన్ని కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి అందరూ కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని, మరి ముఖ్యంగా అందరూ చూస్తా ఉన్నారు ఈ ఫ్రీ హోల్డ్ గురించి. జియోఎం దాదాపుగా చాలాసార్లు ఒక 20 గంటలు అంటే 4 మీటింగుల్లో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించింది. ఫ్రీ హోల్డ్ అనేది పేదలకి లబ్ధి పొందాలి, దానికి ఇంకా దాని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది. 10 అంశాలు మేము గౌరవ సిసిఎల్ఏ మేడం అవ్వచ్చు, ఇతర అధికారులు వచ్చి, అడిషనల్ సిసిఎల్ వచ్చి అందరం కూడా దాని మీద ఒక 10 అంశాల మీద, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. అంటే నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ అవ్వచ్చు, ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ బట్ కలెక్టర్ ప్రొసీడింగ్ లేకపోవచ్చు, లేకపోతే వాటర్ కోర్స్ పోరంపోవచ్చు, అలాంటివన్నీ కూడా అంటే 10 క్లాసిఫికేషన్స్ మేము గమనించాము. ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏమున్నాయని. వీటిపైన కూడా మరి ఒక 2-3 మీటింగ్లు కూడా కంపల్సరీ కావాలని కూడా చెప్పాము. సో దీనిపైన జిఓఎం అంతా కూడా టోటల్ రిపోర్ట్ తీసుకుని అక్టోబర్ 2 కల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురమ్మన్నారు. అప్పుడు వారు కార్యాచరణ రూపకల్పన చేసుకుని వే ఫార్వర్డ్ ఆ రోజు డిసైడ్ చేద్దామని చెప్పారు. సో అది కూడా అంటే పేదవాడికి లబ్ధి పొందే విధంగా, వ్యాపారస్తులకు కాకుండా పేదవాడికి లబ్ధి పొందాలా, గవర్నమెంట్ ఉపయోగపడాలా, తప్పకుండా ఒక పాజిటివ్ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. దాదాపుగా 4,63,000 పైచిలకు గ్రీవెన్సీ 1 year లో వచ్చినాయి. దాంట్లో 3,99,000 పూర్తిగా పరిష్కరించడం జరిగింది. మిగతా అన్ని కూడా అంటే ఇంకా ఎస్ఎల్ఏ లోపలే ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో మేము పరిష్కరించబోతా ఉన్నాం. అభ్యంతరాలు లేనటువంటి ల్యాండ్స్ అన్ని కూడా డ్వెల్లింగ్ యూనిట్స్ అవ్వచ్చు, అర్బన్ లో ఉన్నటువంటి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మనకి చిన్న డ్వెల్లింగ్ యూనిట్స్ అన్ని కూడా జియో 30 ద్వారా మేము గతంలో రెగ్యులేషన్ కి ఇచ్చాము ఉచితంగా. అది కూడా దాదాపుగా 20,000 అప్లికేషన్లు ఇప్పుడు దాకా వచ్చినాయి. ఏదైతే మేము తొలి అడుగు కార్యక్రమం చేస్తా ఉన్నాం, సుపరిపాలన తొలి అడుగు, దాంట్లో కూడా ఇది ఒక స్పెషల్ డ్రైవ్ గా తీసుకుని ఏదైతే వస్తా ఉన్నో అవన్నీ కూడా పూర్తి చేయాలి. ఎక్కడ కూడా అన్రెగ్యులరైజ్డ్ ఇల్లు ఉండకూడదు. ఏదన్నా అంటే క్లాసిఫికేషన్ లో చిన్న కన్వర్షన్, డూయబుల్ కన్వర్షన్స్ ఉంటాయి, అవి కూడా చెయ్యాలి అని చెప్పేసి గౌరవ మేడం గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. రేషనలైజేషన్ గురించి మాట్లాడాము. ఈ రోజు అద్భుతమైనటువంటి రివ్యూ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో మా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్టుల గురించి మాట్లాడింది, విఆర్ఓల గురించి కూడా మాట్లాడాము, మా సిసిఎల్ఏ మేడం దగ్గర డిప్యూటీ కలర్ వేకెన్సీస్ కూడా మాట్లాడాము. ఎందుకంటే రాష్ట్రంలో ఒక వింత పొజిషన్ లో జరుగుతూ ఉంది. సో అన్ని కూడా డిస్కస్ చేసాం. అది మేము అంతర్గతంగా మేము చూసుకుని పోస్ట్ అన్ని కూడా ఫిల్ చేసుకుంటా ఉన్నాం. మీకు ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తాను. దాంట్లో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఒక అద్భుతమైన వే ఫార్వర్డ్ మాకు చూపిస్తాం. యువతకు నైపుణ్యం అవసరమని, నైపుణ్యాభివృద్ధి కోర్సులు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తిగత కార్యదర్శి పి అనిరుద్ధ్ అన్నారు. నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పిఎం లంకలో ఆయన పర్యటించారు. ప్రభుత్వ విప్ నాయకర్ కలెక్టర్ నాగరాణితో కలిసి గ్రామంలోని డిజిటల్ భవనాన్ని సందర్శించారు. యువతకు ఇస్తున్న శిక్షణ గురించి ఆరా తీశారు. అనంతరం యువతతో మాట్లాడి స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సులకు మంచి భవిష్యత్తు ఉందని సూచించారు. అనంతరం సముద్రకోత ప్రాంతంలో 13.50 కోట్లతో చేపట్టిన గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. డెలైట్ పూణే సంస్థల ప్రతినిధులు నిర్మాణ పనులు అనిరుద్ధ్కు వివరించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు.
పిఎం లంకలో జరుగుతున్న మన సెంట్రల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ మేడం వారి సూచనలతోటి డెలాయిట్ కంపెనీ 13.5 కోట్లతోటి ఒక ఎంబాంక్మెంట్ వాల్ చేస్తున్నారు. ఈ సముద్రం వచ్చి చాలా సార్లు ఊళ్ళని ముంచడం, ఇక్కడ ల్యాండ్ అంతా కూడా కొట్టుకోవడం చూసి ఇక్కడ ఒక వాల్ ని నిర్మించాలని చెప్పేసి ఆ వర్క్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇన్స్పెక్ట్ చేయడానికి మేడం గారు పిఎస్ వారి యొక్క టీం అంతా కూడా రావడం జరిగింది. ఎట్లా జరుగుతుంది అనేసి డెలాయిట్ కంపెనీ కాకుండా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కూడా అనదర్ 2.5 crores వర్త్ ఆఫ్ వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం అయింది. అవి కూడా ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉన్నాయనేది చూడటానికి రావడం జరిగింది. వారందరికీ కూడా చూపించి అన్ని విలేజెస్ తో కూడా ఇంటరాక్షన్ కూడా అయింది. ఇక్కడ ప్రోగ్రెస్ అంటే ఈ ఎంబాంక్మెంట్ వాల్ 10% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. డిసెంబర్ కి కంప్లీట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. టార్గెట్ అయితే అక్టోబర్ కంప్లీట్ అవ్వాలి, బట్ డిసెంబర్ కి అయితే కంప్లీట్ అవుతుంది. ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించబోయే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో స్థానిక కలెక్టరేట్లో మీటింగ్ హాల్లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, ఏపీ ఆయిల్స్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గంటి బాబ్జీ, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా జిల్లా యంత్రాంగం తరపున చేసిన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులకు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన 32 మంది విద్యార్థులకు శ్రీ తొమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమత్ కాళీ వరప్రసాద్ బాబా ఆశ్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల చేతుల మీదుగా మెరిట్ స్కాలర్షిప్స్ ను అందించారు. శ్రీ తొమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమత్ కాళీ వరప్రసాద్ బాబా ఆశ్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల చేతుల మీదుగా మెరిట్ స్కాలర్షిప్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భీమవరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, ఇంటర్లో ఈ ఏడాది అత్యధిక శాతంతో ఉత్తీర్ణత సాధించారని, గత దశాబ్ద కాలంగా తొమ్మలపల్లి ట్రస్ట్ ద్వారా విద్యా ఆర్థిక ప్రోత్సాహకాలు అందివ్వడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు తొమ్మలపల్లి శివ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదని, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. నమస్కరిస్తూ మంచి మార్కులు వచ్చిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలనే ఆలోచనతో మన తొమ్మలపల్లి శివగారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2,500 రూపాయలకి 30 మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శివగారి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ బాబా గారి ఆశీస్సులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి బాగా చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలని ఆలోచన చేసి బాగా చదువుకునే విద్యార్థులకు ప్రోత్సహించినట్లయితే వారు మరింత ప్రయోజనమయ్యే అవకాశం ఉందని ఆలోచన చేసి ఈ చక్కని కార్యక్రమం చేస్తున్నారు. వారికి ఆ బాబా గారి ఆశీస్సులు ఉండాలని, వారికి సహాయంతో పిల్లలందరూ కూడా పైకి రావాలని, మంచి విద్యావంతులు నేర్చుకుని ప్రయోజనం రావాలని కోరుకుంటూ 11 సంవత్సరాల క్రితం మా ఇంట్లో శాసనసభ్యులుగా వచ్చినప్పుడు అయ్యా ప్రభుత్వం వారు జీవో ఇస్తున్నారు, ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా కొంతవరకు తగ్గించుకొని సేవ చేసిన భాగ్యాన్ని ఇస్తున్నారు, కాబట్టి మీరు కష్టపడి కానీ చూడాల్సింది కానీ వేయతోని వారిని ఒక చిన్న కాలంతో కోరికలు వెంటనే తప్పకుండా సేవ చేసుకో, అది మీకు లభిస్తుంది, తొందరగా చేసుకోండి. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కేవలం వారి యొక్క మరి చక్కటి మనసుతో సేవ చేసేవారిని ఇంకా ముందు తీసుకెళ్ళాలని ఉద్దేశంతో మనకి అవకాశాలు ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అన్ని చోట్ల విద్యార్థులు సుమారు 30 మందికి 25 రూపాయల స్కాలర్షిప్ అందిస్తున్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తు చాలా ఉపయోగకరం. ఈ ద్వారా ఈ ఇన్స్పైర్ చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. ఇవాళ హనుమత్ కాళీ బాబా ఆశీస్సులతోటి వీళ్ళందరూ
గారు ఆశయాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి దీనికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గౌరవ రామాంజనేయ గారు విచ్చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎమ్మెల్యే గారిని భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన వీరవాసరంలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, కూటమి ప్రభుత్వం తొలి ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఏపీ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ పేదల సుజాత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా P4 పథకం ద్వారా పేదలను సంపన్నులు చేసేలా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నారని, ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారని వివరించారు. మేడం గారు ఓకే మన పార్టీకి తప్ప రెండో పార్టీ వంక చూడరు ఓటేరు. లేపమ్మని మీకు ఉందా పెన్షన్? 3000 ఇచ్చేవారండి. 3000 ఇప్పుడు 4000 ఇస్తున్నారు. పొద్దున్న లెగ్గొట్టి ఇస్తున్నారు. ఆ ఇచ్చిన వాళ్ళని అలా కూర్చొని తింటున్నానండి. చాలా బాగుందండి. ఈ పరిపాలన అందరికీ అన్ని పథకాలు వర్తిస్తున్నాయి. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. రైతు భరోసా టయానికి వస్తున్నాయి. పరిపాలన చాలా చాలా బాగుందండి. రోడ్లు అన్ని బాగా వేస్తున్నారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు అధ్యక్షులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి పరిపాలన ఎలా ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో సుపరిపాలన తొలిగానే అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా ఇది 4 రోజులైంది. ఈ రోజున మనం భీమవరం మండలం వీరవాసరంలో ఈ కార్యక్రమం చేపట్టడం, ఇక్కడికి మరి అబ్జర్వర్గా దాసరి శేషు గారు, అలాగే ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, అలాగే మరి మన సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మీ అందరినీ కోరేది ఒకటి, మనం అవును వెళ్తున్నాం అడుగుతున్నాం అది కాదు, ప్రతిదీ కూడా ఏదో ఒక 10 ఇళ్ళు తిరగడం కాదు. ఇక్కడ చాలా బాధ్యతగా ఒక క్లస్టర్ వేయటం జరిగింది, ఒక యూనిట్ వేయటం జరిగింది, ఒక బూత్ వైజ్ వేయటం జరిగింది, కేఎస్ఎస్ వేయటం జరిగింది. అంటే కేఎస్ఎస్లో దాదాపుగా 30 మంది కదా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, మనం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, బూత్ కావచ్చు, కేఎస్ఎస్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో మమేకమయ్యి ఏదో ఒకళ్ళో ఇద్దరో చేసి 4 ఇళ్ళు అడిగి వెళ్ళిపోవడం కాదు. మనం గతంలో కూడా భవిష్యత్తు గ్యారెంటీ, రాష్ట్రానికి ఇదేమి కర్మ ఎన్ని చేయడం జరిగింది. అప్పుడు కూడా భవిష్యత్తు గ్యారెంటీ కూడా బాగా షూట్ అనడానికి కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయి, 5 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో, ప్రతి మహిళ ఎలా కన్నీరు కార్చిందో మనం చూసాం. అవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు ఏవైతే సూపర్ 6 పథకాలు పెట్టారో మహిళల కోసం అయిన కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మళ్ళీ ఈ రోజున ప్రతి మహిళ వెలుగు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం కూడా వెళ్ళినప్పుడు కూడా ప్రతి మహిళ ఇప్పుడే ఒక వృద్ధురాలు చాలా కూర్చుంటే లెగలని ఆవిడ చెబుతుంది, లేపి మరీ మాకు డబ్బులు ఇస్తున్నారమ్మా 4000, నాకు 2 పిల్లలు చూడటం లేదు, దాంతోనే నేను బతుకుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలని ఆవిడ చెప్తుంది పెద్ద ఆవిడ. అలా ఎంతోమంది మనం చెప్పడం చూస్తున్నాం. మనందరం కూడా ఒక బాధ్యత గల పదవుల్లో ఉన్నాం. నాయకులు అందరూ కూడా ఇందులో మమేకం అయ్యి
ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక యాప్ ద్వారా వాళ్ళకి గుర్తించి వాళ్ళ అవసరాలకు ఏవైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వెంటనే అది మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసి చేసినట్టయితే వాళ్ళ ఇబ్బందులు తీర్చి గతంలో మనం ఎలా చేసామో 5 ఏళ్ళు మన ప్రజల్లో ఎలా ఉన్నామో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గుర్తింపు ఉన్నది అందరికీ మనకు తెలుసు. ఈ రోజును కూడా మనం అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు తెలుసుకుని మళ్ళీ దాన్ని పరిష్కరించే విధంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా మనందరం కూడా పనిచేయాలని. మరి అంతేకాకుండా ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నాం. ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద ఈ రోజున మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఇంటికి ఏదైతే హామీ ఇచ్చామో తల్లికి వందనం, ఆ తల్లికి వందనాలు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని దీవించారు. అందులో భాగంగానే సూపర్ 6 మేము హామీ ఇచ్చాము, అవన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నామమ్మా. ఈ రోజున కుటుంబంలో 6 మంది పిల్లలుంటే 6 మందికి కూడా మేము 15,000 చొప్పున వేసాం. 5 ఉంటే 5 మంది పిల్లలుంటే 5 మంది పిల్లలకి వేసాం. 4 పిల్లలుంటే 4 పిల్లలకి వేసాం. 3 పిల్లలుంటే 3 పిల్లలకి వేసాం. 2 పిల్లలుంటే 2 పిల్లలకి వేసాం. ఒక్కరుంటే ఒక్క బిడ్డకు కూడా వేసాం. ఈ రోజున ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా మేము తల్లికి వందనం ఇస్తామనేసి హామీ ఇచ్చాం సూపర్ 6లో. అలాగే వేయటం జరిగింది. మీరందరూ కూడా దీవించడానికి కూడా మీ హృదయాల్లో కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా. వీరాసం గ్రామంలో సుపరిపాలనలో తొలిగా అడుగనే కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతాలక్ష్మి గారు మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అర్హులైన వారు అందరికీ అందుతున్నాయా, ఎవరికైనా అందకపోతే వారి యొక్క పేర్లు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మైటీడీపీలో యాప్లో కూడా అన్నీ కూడా ఫార్వర్డ్ చేసి ఈ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ పథకాలు అందుతున్నాయని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది. అంతకుముందు గత 5 సంవత్సరాలను డిఎస్సి ఒక్కసారి కూడా నిర్వహించలేదు. అది చంద్రబాబు నాయుడు గారు రాగానే నిర్వహిస్తానని హామీ ఇచ్చి తొలి సంతకం దాని మీదే చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అది ఎన్నో విమర్శలకు తావిచ్చింది. అలాగే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో అది ప్రధాన ప్రచారాస్త్రం కూడా అయింది. మరి దాన్ని కూడా రద్దు చేస్తామని తెలియజేసిన చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లోనే దాన్ని రద్దు చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. అలాగే పేదలకి 5 రూపాయలకి టిఫిన్లు భోజనాలు పెడుతున్న అన్నా క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం మూసివేస్తే చంద్రబాబు నాయుడు గారు రాగానే వాటిని పునరుద్ధరించడమే కాకుండా వాటి సంఖ్యను కూడా పెంచడం జరిగింది. రైతులు ధాన్యం పండించిన తర్వాత కొనుగోలు చేసినటువంటి 24 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి వారి యొక్క నగదును జమ చేయటం కానీ, దాంతోపాటు అనేక రకాలైనటువంటి 90% తోటి డ్రిప్ ఇరిగేషన్ కానీ, 80% తోటి డ్రోన్స్ కానీ, ఇవన్నీ సబ్సిడీల మీద పరికరాలు ఇవ్వటం కానీ రైతుల కోసం కానీ, మరో పక్కన శ్రామికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం కానీ ఈ రోజున దాదాపు 206 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే మరి పేదవాడికి భోజనం పెట్టడం కానీ, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు వేసినటువంటి డబ్బుల్ని జత చేసి అన్నదాత సుఖీభావ కింద రైతుల ఖాతాల్లో కూడా ఈ యొక్క ఇస్తానన్నటువంటి డబ్బులు వేయటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరింతగా ఆస్వాదించి ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఈరవాసం మండలం 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి గ్రామం చేర్చడం జరుగుతుంది. అలాగే ఈ ఈరవాసం గ్రామంలో ఇంటింటికి తిరిగి వాళ్ళ బాగోగుల్ని తెలుసుకోవడం జరిగింది. ప్రతి వారు కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగా పడుతున్నాయని తెలియజేశాం. అలాగే ఆగస్టులో ఫ్రీ బస్ కూడా ఇస్తామని మేము తెలియపరుస్తున్నాం. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో 13 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ ఉదయం శంకుస్థాపన చేశారు. చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరణ చౌదరి, జనసేన పార్టీ నాసేన కోసం నావంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, రాజమండ్రి జనసేన పార్టీ సిటీ అధ్యక్షులు వై శ్రీను, రాజానగరం నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కూటమి నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా గోతులు పడిన రోడ్లేనని, అటువంటి రోడ్లపై ప్రయాణాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడేవారన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డిబివి స్వామి సమావేశం. నియోజకవర్గంలో నీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ. టెక్నాలజీతో రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రి అనగాని రీసర్వేపై ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తామని స్పష్టం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పిఎం లంకలో వ్యక్తిగత కార్యదర్శి అనిరుద్ పర్యటన. సముద్ర కోత ప్రాంతంలో చేపట్టిన గోడ నిర్మాణ పనులు పరిశీలన. సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. CGC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.